ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే భావనకి చెప్పండి. రామ్మోహన్ రావు గారు, అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రెసిడెంట్ వర్సెస్ మాజీ ప్రెసిడెంట్స్ మధ్య మాటల యుద్ధం అయితే జరిగింది. మాజీ ప్రెసిడెంట్స్ ఇటువైపు ట్రంప్ పైన విమర్శలు అయితే చేశారు. సో స్వాతంత్ర వేడుకల వేళ అంటే సంబరాలు చేసుకోవాల్సిన టైంలో ఈ విధంగా విమర్శలు చేసుకోవడం అనేది దేనికి సంకేతం? కనుక మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. సమీక్ష అవసరం ఉంటుంది. సరిగ్గా 250 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది. నిన్న జూలై 4 నాటికి అమెరికా బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొంది 250 సంవత్సరాలు పూర్తి 251వ స్వాతంత్ర దినోత్సవం నిన్న జరుపుకున్నారు. ఒకసారి మనము మన సింహావలోకనం అంటాం కదా, వెనక్కి తిరిగి చూస్తే అమెరికా ఎక్కడుంది, ఎక్కడ మొదలైంది, ఎక్కడుంది అని ఆలోచన చేస్తే ఆ ఇద్దరు నాయకులు బిల్ క్లింటన్ కానీ బరాక్ ఒబామా కానీ చేసిన వ్యాఖ్యలు సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు అయినా కావచ్చు, అంతకుముందు 4 ఏళ్ళే ఉన్నాడు కనుక ఏదైనా సరే ఒకసారి అమెరికా ఏ వైపు పయనం అవుతుంది, ముందుకు పోతుందా వెనక్కి పోతుందా అనే దాన్ని చూసుకుంటే వాళ్ళ విమర్శ సహేతుకమైంది. ఒక సామెత ఉంది, దాని ఆడవాళ్ళకి వ్యతిరేకంగా నేను చెప్పదలుచుకోలేదు. ఎవరు కొట్టినందుకు కాదు, ఎవరు నవ్వినందుకు కోపం వచ్చింది ఒక ఆమె. అట్లాగే ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు ఏదైతే బిల్ క్లింటన్ బరాక్ ఒబామా ఏమైతే అన్నారో అదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. సుప్రీం కొరడా పెట్టి కొరడా చూపించింది కూడా. ఏది మనకు వీసాల గురించి, పాస్పోర్ట్ల గురించి, ముఖ్యంగా పౌరసత్వం గురించి మీరు చెప్పిన నిబంధనలు సరైనవి కావని తేల్చి చెప్పింది. అట్లాగే యుద్ధం గురించి అయితే చట్టసభలే అక్కడ అమెరికన్ కాంగ్రెస్ కానీ, అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ ట్రంప్ చేసిన చర్యలను పూర్తిగా ఖండించింది కదా. అటువంటి అప్పుడు ఒక కోర్టు, ఒక చట్టసభలు ఇవన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు ఏవైతే బిల్ క్లింటన్ బరాక్ ఒబామా అన్నారో దాని గురించి, పౌరసత్వం గురించి మాట్లాడే క్రమంలో అవి రెండైతే కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చినాయి కదా. అంతకంటే పెద్దదా వీళ్ళిద్దరు మాట్లాడింది? బిల్ క్లింటన్ చాలా వైస్ మ్యాన్. ఆయన పదవి అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు పెద్దగా వివాదాస్పత్రి కూడా కాదు. బరాక్ ఒబామా కూడా అట్లా. ఈయననే వేలు పెట్టి బరాక్ ఒబామా లాంటి వాళ్ళని విమర్శించండి. తెలుసు కదా మీకు. అంతకుముందు ఇరాన్ అమెరికా ఒప్పందం ఆయన కుదుర్చుకున్నప్పుడు అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టి మరీ కోల్పోయిన మన అమెరికా పౌర పన్నుల డబ్బులు ఖర్చు పెట్టిండు. నేను మాత్రం ₹1 లేకుండా యుద్ధం మన సంధి కుదుర్చుకుంటున్నాం అని చెప్పి ట్రంప్ మొన్న మాట్లాడాడు. మరి దానికి మాట్లాడాల్సి వస్తుంది కదా. ఆయన హయాంలో ఏం జరిగిందని బరాక్ ఒబామా గురించి మన ట్రంప్ మాట్లాడాల్సి వస్తుంది కదా. బిల్ క్లింటన్ గారు కూడా మొన్నటిదాకా సుప్రీంకోర్టు ఏమి ఆశించిందో చట్టసభలు ఏమని అదే మాట్లాడింది. అంతకని ఏం మాట్లాడలే. వలస విధానాల్లో మార్పు తీసుకురావడం వల్ల మనకు వచ్చేవాడు వస్తలేరు, వచ్చిన వాళ్ళు కూడా ఉండే పరిస్థితి లేదని చెప్పారు. ఉదాహరణకి విద్యార్థి వీసా ఉన్నది. విద్యార్థి వీసా వాళ్ళ చదువు అయిపోయేదాకా ఒక విధానం ఉండేది. ఇప్పుడు దాన్ని 4 ఏళ్లకే పరిమితం చేస్తే భోజనం సగం పెట్టి లేచిపోవాలంటే బాగుంటుంది. వాళ్ళ చదువు 7 ఏళ్ళు ఉంది అనుకుంటే 7 ఏళ్ళు ఉండాలి కదా. అంటే 4 ఏళ్ళు కాగానే మళ్ళీ శరీర పరీక్ష చేసి మళ్ళీ వీసాలు, మళ్ళీ పర్మిషన్లు అన్ని తీసుకోవాలా? విధానం తప్పు. నువ్వు తప్పు అని అంటున్నారు, నీ ముఖమే బాగాలేదు అంటున్నారు. నేను అంగీ మార్చుకొని వస్తా అంటే లాభం లేదు. ఇది జరుగుతుంది. అదే ఇది కూడా ఆడవాళ్ళకి వ్యతిరేకమైన సామెత కనుక నేను మగవాళ్ళకి చెప్తున్నా. ఈ ముఖం బాగాలేదని మన బిల్ క్లింటన్, బరాక్ ఒబామా ట్రంప్ అని అంటున్నారు. కాదు నేను కొత్త షర్ట్ మార్చుకొని వస్తా, కొత్త కోట దొడుకొని వస్తా లాభం లేదు కదా అంటున్నాడు. రిపబ్లికన్లే, తన పార్టీ వాళ్ళే తనకు వ్యతిరేకంగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో కాంగ్రెస్, మన అమెరికన్ కాంగ్రెస్ లో ఓటేస్తున్నారు కదా నీకు వ్యతిరేకంగా. మరి అప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా. కనుక బరాక్ ఒబామా కానీ లేకపోతే బిల్ క్లింటన్ కానీ అనే మాటల్లో ఏమీ సందేహం లేదు. అది సరైన విమర్శనే, దాన్ని అంతవరకు తీసుకోండి. అట్లాగే స్వాతంత్ర దినోత్సవం అనేది ఎందుకు చేస్తున్నారంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భం నేను చెప్పాను కదా, సింహావలోకనం చేసుకోవాలి. 250 సంవత్సరాల తర్వాత అమెరికా ఎక్కడ ఉన్నది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అమెరికా విమర్శలకు గురవుతున్నది. యుద్ధోన్మాదంతో పోతుందని, ఏ యుద్ధంలో కూడా గెలవలేదని. పోనీ వాళ్ళు మంచివాళ్ళ అంటే అమెరికా అధ్యక్షులు ఎవరైనా మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావని చేసిన వాళ్ళే. కానీ ఇంత బరిదెగించి మాంసం తింటున్న వాడు భూమికలు మెడలో వేసుకున్నట్టు బరిదెగించి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ట్రంప్ దానికి మొదటి వాడు కాదు, చివరి వాడు కాకపోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం రెండు ఆయనే, మొదటి వాడు చివరి వాడు ఆయనే అవుతాడేమో నేను అనుకుంటున్నాను. ఎస్ సార్. సో ట్రంప్ నిర్ణయాలు దేశ ప్రయోజనం కోసం యూజ్ అవుతున్నాయా, లేదంటే దేశాన్ని ఒంటరిని చేస్తున్నాయా? ఏ సమాజమైనా అనుగారు ఎప్పుడైనా కూడా మనము, మన కులము, మన ప్రాంతము, భాష, మన మతము అంటే భావోద్వేగానికి గురవుతారు. మొట్టమొదటిసారి గెలిచినప్పుడు కూడా నేను గెలవాలనుకున్నాను. చాలా మంది అమెరికాలో మా ఫ్రెండ్తో మాట్లాడుతూ 2017లో 2016లో చివరిలో ఎన్నికలు జరిగినాయి. వీళ్ళకి మన ట్రంప్ గెలుస్తారన్నారు. ఎట్లా గెలుస్తారంటే
ప్రజల జాతిని లేకుంటే భావోద్వేగాన్ని రెచ్చగొడుతున్నాడు. అమెరికన్ ఫస్ట్ అంటే ఎవడైనా గెలిపిస్తాడా లేడా? అంతకుముందు అనలేదా? అమెరికా ఫస్ట్ అన్నది, కానీ ఈ నినాదం తీసుకున్నాడు కదా ట్రంప్, అప్పటి నుంచి గెలుస్తాడు. మొదటి 4 ఏళ్ళు ఏం చేసినా చూసినాం కదా. కానీ రెండోసారి నమ్మడం అమెరికా ప్రజలు తప్పు. అమెరికా ఇవాళ నష్టపోతుంది. $10 లక్షల 10 లక్షల కోట్ల రూపాయలను ఇవాళ కేవలం ఇరాన్ యుద్ధంలో ఖర్చు పెట్టింది, పౌరుల సొమ్ము ఖర్చు పెట్టింది కదా. అత్యంత అభివృద్ధి అయిన దేశం అత్యంత అప్పుల పాలైంది కదా అని విమర్శిస్తున్న కారణం ఏంటంటే ఆయన చేసిన పని అది. రెండోసారి ఎన్నికైన తర్వాత ఇంకా బరిదెగించింది కదా. అందుకనే మాజీ అధ్యక్షుల విమర్శలో తప్పు లేదంటున్నాడు. మాజీ అధ్యక్షుల విమర్శ కంటే ముందే నేను ఇంతకుముందు సుప్రీంకోర్టు అభిశంసిస్తుంది నిన్ను ప్రతి కేసులో కూడా. అది పౌరసత్వం కావచ్చు, యుద్ధంది కావచ్చు చేస్తున్నది. అట్లాగే ఇటు పార్లమెంటు మనకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా అదే. కనుక వాళ్ళు అన్నదానికంటే వీళ్ళు అన్నది ఎక్కువైతే కాదనుకుంటున్నాను నేను. మాజీ అధ్యక్షులు కనుక నీకు సమకాలీలు గట్టిగా మాట్లాడి నీకన్నా ముందు పని చేసిన వాళ్ళు కనుక వాళ్ళ మాటలు మనం శిరసావహించాలి. తప్పు జరిగితే సవరించుకోవాలి. కానీ సీతయ్య ఎవడు చెప్పినా వినడు, నా ఇష్టం నేను ఇంతే అని మొండిగా ఇస్తే ఏమవుతుంది అంటే ఇంకా నష్టపాలవుతారు. ఇప్పటికే దేశ పౌరులు చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు ట్రంప్ కు. ఇంకొక 2.5 ఏళ్ళు భరించాలి ఆయన. అంటే 1.5 year అవుతుంది ఆయన వచ్చి, ఇంకో 2.5 ఏళ్ళు భరించాలి. కనీసం 2 ఏళ్ళు అయినా. ఎందుకంటే మళ్ళీ 2028 నవంబర్ ఎన్నికలు వస్తాయి కనుక మళ్ళీ ఎన్నికలు పోతాను. అయితే దీనికి కారణం ఏంటంటే మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి కదా. మాజీ అధ్యక్షులు మాట్లాడడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే రేపు 2026 నవంబర్లో మళ్ళీ మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్ కు, మన కాంగ్రెస్ కు. దానిలో గెలవాలంటే ట్రంప్ది పై చేయి కాకుండా చూద్దామని వాళ్ళు అనుకుంటారు. తప్పు కాదు అనేది.